రెడ్డి గారు ఉన్నారు. బాలకృష్ణారెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ పాప పూర్ణిమ సాయి ఈరోజు తప్పిపోయి ఈ రోజుకి 25 రోజులు అయింది. ఐ మీన్ దాదాపుగా పెద్దగా డెవలప్మెంట్స్ అయితే ఏం కనపట్లేదు. ఆ పాప స్కూల్కి వెళ్లకుండా బస్సు ఎక్కిందని మాత్రమే మీరు చెప్తున్నారు. ఇంకేమైనా డెవలప్మెంట్స్ ఉన్నాయా? మీరు మాకు మీడియా కానీ లేకపోతే బయటికి వివరించాల్సిందే ఉన్నా? లేవండి, మనకి ఈ కేసులో స్పష్టమైన ఆధారాలు ఏమి లేవు. మామూలుగా చిన్న వయసులో ఏమైనా పిల్లలు తప్పిపోతారంటే ఏదైనా ఇంట్లో అనుకూలమైన వాతావరణం లేకపోవడం కానీ, లేకపోతే స్కూల్లో చదువుకునే విషయంలో ఏదైనా హరాస్మెంట్ కానీ, ఏదైనా ఒత్తిడి కానీ ఉండడం కానీ అట్లాంటివి ఏమైనా ఉంటాయి జనరల్గా. ఈ కేసులో మాత్రం ఇంట్లో కూడా మంచి సానుకూల వాతావరణం ఉంది. తన తల్లిదండ్రులతో కానీ చెల్లెతో కానీ బాగా ఉంటుంది. తర్వాత స్కూల్లో కూడా చదువులో చాలా మంచిగా ప్రతిభ కనబరుస్తుంది. ఎలాంటి ప్రత్యేకమైన కారణాలు కనబడటం లేదు మనకి. సార్, బాలకృష్ణారెడ్డి గారు, మనం మొదట్లో కనుక వారి తల్లిదండ్రులు చెప్పిన మాటలు వింటే ఇది జరిగిన ముందు రోజు కాస్త ఇంట్లో వాళ్ళతో అది పెద్ద సీరియస్ ఇష్యూ కాకపోయినా కూడా ఒక దాని మీద కాస్త అలిగింది, కోపం ఉంది అని చెప్పి వాళ్ళ మదరు అంటాం మనం చూసాం. దీనికి ఏమైనా లింక్ ఉందా? ఏదన్నా సడన్ గా డెసిషన్ తీసుకొని వెళ్ళిపోయితే పోయిండొచ్చు, కానీ ఇప్పుడు మామూలుగా ఇద్దరు అమ్మాయిలను కూడా బాగానే చూసుకుంటాడు. కాస్త చిన్నపిల్లని ఈ ఇంట్లో పెద్ద అమ్మాయి కంటే కొంచెం ఎక్కువ గారాబంగా చూస్తారని చెప్పి తెలిసింది. అయినప్పటికీ కూడా తనకి బయటికి అయితే ఎప్పుడు తను వ్యక్తపరచలేదని చెప్తున్నారు. ఆ ఇంట్లో జనరల్ సాధారణంగా ఉండేది ఎక్కువసేపు తను ఫోన్లో కానీ ట్యాబ్లో కానీ ఏదైనా తనకి ఇష్టమైన ప్రోగ్రామ్స్ టీవీ సీరియల్స్ చూస్తుంటే ఎక్కువసేపు చూడొద్దు, పడుకో అని చెప్పి అనడము, ఎక్కువ నువ్వు చదువుకోవట్లేదని చెప్పి అనడం అనేది ప్రతి తల్లిదండ్రులు అనడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు అని ఉండొచ్చు, ఎక్కువ సమయం దీని మీద ఫోన్లో కానీ ట్యాబ్లో కానీ గడపకూడదు, చదువుకోవాలని చెప్పి అని ఉండవచ్చు. ఆ చిన్న విషయానికి మన ఇంట్లోంచి వెళ్ళిపోతుందని అయితే ఖచ్చితంగా చెప్పలేము. సరే సార్, మరి మీ ఎంక్వైరీ ఎలా సాగుతోంది? ఆల్రెడీ 25 రోజులు గడిచిపోయింది. ఒక పాప, ఆడపిల్ల కిడ్నాప్గా అనుకుందామంటే ఇప్పటివరకు కిడ్నాప్కి సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్స్ లేవు. మీ దగ్గర కూడా ఎటువంటి సమాచారం లేదంటున్నారు. మీరు ఏ యాంగిల్లో పరిశోధన చేస్తున్నారు అసలు ఈ కేసుని? తనకి సోషల్ మీడియాలో అకౌంట్స్, ఇన్స్టాగ్రామ్ లో ఉన్న అకౌంట్ ద్వారా కొంచెం క్లూ దొరుకుతుందని అనుకున్నాం, కానీ అది కూడా పరిశీలిస్తే అంత సాధారణమైన స్టార్టింగ్స్ అవే ఉన్నాయి. ఇంకా ఎటువంటి క్లూ అయితే మనకి రావడం లేదు సార్. అప్పటి నుంచి కూడా ఇప్పటికీ ఆ ఒక్కటే విజువల్, ఆ పాప ఇంటి దగ్గర నుంచి స్కూల్కి బయలుదేరినటువంటి విజువల్ తప్ప ఇంకా వేరే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఎవిడెన్స్ కానీ బయటికి రాలేదు. మీరేమో ఆ తర్వాత స్కూల్కి వెళ్ళలేదు, ఒక బస్సు ఎక్కిందన్న విషయం మాత్రమే బయట చెప్తున్నారు. ఆ తర్వాత ఆ బస్సు ఏ బస్సు, అది ఎక్కడికి వెళుతుంది ఆ బస్ డ్రైవర్తో ఏమైనా మాట్లాడటం జరిగిందా? దానికి సంబంధించి ఏం ప్రొసీడింగ్స్ ఉన్నాయి మీ దగ్గర? లేదండి, బస్సు ఎక్కినట్టుగా మేము గుర్తించలేదు. లేదు, ఇప్పుడు నిజాంపేట మెయిన్ రోడ్ చౌరస్తాలో మోర్ మార్కెట్ దగ్గర కెమెరాలో నమోదైన దృశ్యాల్ని చూసాము. ఆ అమ్మాయి సిమిలర్ గా ఉంది, కానీ ఆ అమ్మాయి ఖచ్చితంగాని కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే తన స్కూల్ వేసుకునే డ్రెస్ లో పైన జాకెట్ ఉంటుంది, అవును, భాష్యం స్కూల్ జాకెట్ ఉంటుంది. ఆ జాకెట్ ఆ అమ్మాయికి కనపడడం లేదు. ముఖానికి స్కార్ఫ్ వేసుకొని ఉంది. పోలికలు దాదాపుగా ఉన్నాయి, కానీ 100% ఆ అమ్మాయి అని చెప్పడానికి అంత స్పష్టంగా లేదు. విజువల్స్ చాలా దూరంగా ఉన్న కెమెరాలో రికార్డ్ అయినాయి. బస్ ఎక్కినట్టుగా మాత్రం లేదండి. ఏదైనా వెహికల్ ఎక్కడానికి ఆమె పరిగెడుతున్నట్టుగా ఉంది. అలా భావించాం, కానీ అన్ని ఆర్టీసీ బస్ డిపోలకి అన్ని డ్రైవర్స్ కూడా ఇంటిమేషన్ ఇచ్చాం, కానీ వాళ్ళు ఏదైనా వారి బస్సు ఎక్కినట్టు కానీ ఎవరు డ్రైవర్లు కానీ ఏ డిపో వాళ్ళు కానీ మాకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. ఏదేమైనా ఇది కుటుంబ సభ్యులకి చాలా ఆందోళన కలిగించే అంశం. వారేమంటున్నారు? వారేమన్నా ఏమన్నా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడినప్పుడు? ఎవరైనా ట్రాప్ చేసి ఉండొచ్చు అంటే అని చెప్తున్నారు. ట్రాప్ చేయడానికి అవకాశాలు ఏంటంటే ఎవరైనా ఇంటికి సమీపంలో ఉండేవాళ్ళు, డైరెక్ట్ గా కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళు ట్రాప్ చేసి, లేదా సోషల్ మీడియా ద్వారా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎక్కడో దూరంగా ఉన్న వ్యక్తి పరిచయం చేసుకుని ట్రాప్ చేయడం. ఈ రెండు కేసుల్లో కూడా ఇప్పుడు ఇంటి సమీపంలో కూడా తన ఎవరితో కూడా
మాట్లాడినట్టుగా అబ్బాయిలతో మాట్లాడినట్టుగా అయితే ఎవిడెన్స్ లేదు. ఇంకా సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎవరైనా అబ్బాయిలతో పరిచయం పెంచుకుంది, ఆ అన్నోన్ అబ్బాయి ఎవరైనా ట్రాప్ చేసినాడని చెప్పడానికి కూడా ఆధారాలు అయితే లేవు. సో మరొకటి కిడ్నాప్ చేసినాడని కూడా సూచనలు కనబడుతున్నారు. కిడ్నాప్ చేసి ఉంటే కనుక ఒక కారణం, బలమైన కారణం అనేది ఉంటుంది. తల్లిదండ్రుల మీద ఎవరికైనా శత్రుత్వం ఉండాలి, లేదా డబ్బు కోసమైనా కిడ్నాప్ చేసి ఉండాలి. ఓకే ఆ సార్, రెండు విషయాల్లో కూడా మనకి ఎలాంటి ఆధారాలు లేవు. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్ ప్రవీణ్, అది పరిస్థితి. మనం సిఐ గారితో మాట్లాడితే బాలకృష్ణారెడ్డి గారు ఏమంటున్నారంటే ఇది ఇప్పటివరకు అయితే పెద్దగా డెవలప్మెంట్స్ అయితే లేవు. ఈవెన్ ఆ పాప బస్సు ఎక్కిన విషయాన్ని కూడా కన్ఫర్మ్గా చెప్పలేము. వాళ్ళ తల్లిదండ్రులు ఆ విజువల్లో వాళ్ళ అమ్మాయి అని చెప్పి కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు 100% అని. సో 25 days అయిపోయినాయి, ఇప్పటివరకు అయితే ఎటువంటి డెవలప్మెంట్స్ లేవు, అనుమానాలు తప్ప అంటున్నారు. వాళ్ళ ఇంట్లో ఏమంటున్నారు వాళ్ళ తల్లిదండ్రులు? అయితే తల్లిదండ్రులు మాత్రం